చైనాలో ఇప్పుడు వెలుగు చూసిన కొత్త వైరస్ మరోసారి ప్రపంచం మొత్తాన్ని తీవ్రంగా భయాందోళనకు గురిచేస్తోంది. సరిగ్గా 5 ఏళ్ల క్రితం కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందినట్లుగానే ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ చైనాలో రోజురోజుకి చాప కింద నీరులా విస్తరిస్తోంది. కరోనా మహమ్మారికి ఏవైతే లక్షణాలు వ్యాప్తి చెందే గుణం ఉంటుందో సరిగ్గా అలాంటి లక్షణాలు గుణాలు ఉన్న హెచ్ఎంపీవీ వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. దీంతో మానవాడిపై కోవిడ్ లాంటి పడక తప్పదా అనే గుబులు నెలకొంది. అయితే ఇప్పటి వరకు చైనాలో విస్తరిస్తున్న ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఇతర దేశాలకు కూడా పాకుతుంది. తాజాగా జపాన్, హాంకాంగ్లో కూడా ఈ హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు అవుతుండటం తీవ్ర చర్చాంశనీయంగా మారింది. దీంతో ఆసియా దేశాల్లో ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ గుబులు మరింత ఎక్కువైంది. ఇక హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ చైనాను వణికిస్తుంది. ఈ హెచ్ఎంపీవీ వైరస్ కారణంగా లక్షల మంది ఆసుపత్రుల పాలై చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే చైనాలోని ఉత్తర ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంటోంది. ఈ హెచ్ఎంపీవీ వైరస్ కట్టడి కోసం చైనా ఆరోగ్య శాఖ ఇప్పుడు తీవ్ర కసరత్తులు చేస్తోంది. అయితే ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదని 20 ఏళ్ల క్రితమే దీన్ని గుర్తించినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఈ వైరస్ చైనాలో శరవేగంగా చాప కింద నీరులా వ్యాప్తి చెందుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ వైరస్ వెలుగు చూసి 20 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు దీని నివారణకు వ్యాక్సిన్ కానీ మందు కానీ కనుగొనకపోవడం గమనార్హం. అయితే ఈ 20 ఏళ్లలో హెచ్ఎంపీవీ వైరస్ మరింత శక్తివంతంగా మారినట్లు కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే చైనాలో ఉన్న ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు జపాన్, హాంకాంగ్ దేశాలకు విస్తరించింది. జపాన్ వ్యాప్తంగా 7.18 లక్షల కేసులు నమోదయ్యాయని, ఒక్క 2024 డిసెంబర్ నెలలోనే 94,259 కొత్త కేసులు వెలుగు చూసినట్లు జపాన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ నివేదిక స్పష్టం చేసింది. జపాన్లోని 5,000 ఆసుపత్రులు, క్లినిక్లలో హెచ్ఎంపీవీ వైరస్ బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు జపాన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఈ హెచ్ఎంపీవీ వైరస్ బాధితుల్లో అన్ని వయసుల వారు ఉన్నారని, పిల్లలు, వృద్ధుల సంఖ్య అధికంగా ఉన్నట్లు గుర్తించింది. మరోవైపు ఈ హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ కేసులు హాంకాంగ్ దేశంలోనూ నమోదయ్యాయి. అయితే హాంకాంగ్లో చాలా తక్కువ సంఖ్యలో ఉండటం కాస్త ఊరట కలిగించే విషయం. ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు హాంకాంగ్ వైద్య శాఖ స్థానిక ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. చైనా నుండి ఈ హెచ్ఎంపీవీ వైరస్ జపాన్, హాంకాంగ్ దేశాలకు విస్తరించడంతో ప్రస్తుతం ఆసియాలోనే మిగతా దేశాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మరికొన్ని రోజుల్లో ఈ వైరస్ తమ దేశాల్లోనూ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయనే భయాలు తీవ్రమవుతున్నాయి.